ఉక్రెయిన్పై వరుస దాడులతో విరుచుకుపడుతోన్న రష్యా శత్రు దేశానికి మద్దతిచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్కు సహాయం చేసిన ఓ యువతిపై రష్యా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉక్రెయిన్కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు సేకరించిన ఓ అమెరికా రష్యన్ మహిళకు రష్యా కోర్టు ఏకంగా 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో అక్కడి కోర్టు తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఉక్రెయిన్పై దురాక్రమణ కొనసాగిస్తున్న రష్యా శత్రు దేశానికి ఎవరైనా మద్దతుగా నిలిస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళాలు సేకరించిన సేనియా ఖవానా అనే అమెరికా రష్యన్ మహిళను కఠినంగా శిక్షించింది. కేవలం $51 అంటే భారత కరెన్సీలో 4,200 రూపాయలు విరాళం ఇచ్చిన కేసులో ఆమెను దోషిగా తేల్చిన రష్యా కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రష్యాకు చెందిన డాన్సర్ సేనియా ఖవానా అమెరికా వ్యక్తిని వివాహం చేసుకుని లాస్ ఏంజల్స్లో స్థిరపడింది. కుటుంబ సభ్యులను కలిసేందుకు కొంతకాలం క్రితం స్వస్థలానికి వచ్చింది. అయితే ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పనిచేస్తున్న అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కోసం సేనియా విరాళాలు సేకరిస్తున్నట్లు రష్యా అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను అరెస్టు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా $51 నగదును ఆ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసినట్లు సేనియా అంగీకరించారు. ఇలా సేకరించిన విరాళాలతో ఉక్రేనియన్ సాయుధ దళాల కోసం వైద్య సామగ్రి, పరికరాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే వాటిని రష్యా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తారనే విషయం మాత్రం తనకు తెలియదని ఖవానా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై దేశద్రోహం కింద అభియోగాలు మోపగా విచారణలో దోషిగా తేలింది. దీంతో రష్యా కోర్టు ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేయనున్నట్లు సేనియా తరపు న్యాయవాది తెలిపారు.